ఒక జత షూస్ కోసం 15,000 రూపాయలు ఖర్చు చేస్తే తినేదేంటి? ఇదే ప్రశ్న ఒకప్పుడు బీహార్లోని గోపాల్గంజ్కు చెందిన రైతు కొడుకు సాకిబ్ హుస్సేన్ అడిగాడు. దేశానికి సేవ చేయాలని ఆర్మీలో చేరాలనుకున్న సాకిబ్ ఆర్మీ గ్రౌండ్లో రన్నింగ్ చేస్తుండగా కొంతమంది అతని స్పీడ్ చూసి క్రికెట్ వైపు వెళ్లమని చెప్పారు. మొదట టెన్నిస్ బాల్ క్రికెట్ ఆడి రోజుకు 500 నుంచి 600 రూపాయలు సంపాదించేవాడు. కానీ బౌలింగ్ స్పైక్స్ కొనడానికి కూడా డబ్బులేక ఒకరోజు అమ్మ ముందు ఏడ్చేశాడు. కొడుకు కల కోసం అమ్మ తన నగలమ్మేసి క్రికెట్ షూస్ కొనిపించింది. ఆ తర్వాత సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో కేవలం 2 మ్యాచ్లోనే 4 వికెట్లు తీసి అందరి దృష్టిని ఆకర్షించాడు. దాంతో సీఎస్కే అతన్ని నెట్ బౌలర్గా తీసుకుంది. 2024లో కేకేఆర్ అతన్ని 20 లక్షల రూపాయలకు కొనుగోలు చేసింది. కానీ ఒక్క మ్యాచ్ కూడా ఆడించే అవకాశం ఇవ్వలేదు. సీజన్ ముగిసిన తర్వాత రిలీజ్ చేసింది. అందరూ ఇక కెరియర్ అయిపోయింది అన్నారు. కానీ సాకిబ్ మాత్రం వెనక్కి తగ్గలేదు. ఇప్పుడు గంటకు 144 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేస్తున్నా త్వరలో 150ని కూడా తాకుతా అన్నాడు. చెప్పినట్టే 150 కిలోమీటర్ల వేగాన్ని కూడా అందుకున్నాడు. అయినా 2025 ఆక్షన్లో ఎవరూ కొనలేదు. కానీ ఈ ఏడాది సన్ రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ అతనిపై నమ్మకం ఉంచి 30 లక్షల రూపాయలకు తమ జట్టులోకి తీసుకుంది. బీహార్ నుంచి వచ్చిన ఈ సాకిబ్ ఎక్స్ప్రెస్ కథ నిజంగా ప్రతి యువ క్రికెటర్కు ఒక పెద్ద ఇన్స్పిరేషన్.